ఏమన్నా ఈ కొత్త ప్రభుత్వం ఈ సిస్టమ్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కనిపిస్తుంది. ఏం మీరు లేదు, చెప్పిన- జీరో ఆ? జీరో. ఆ మంత్రులు సీఎం కంట్రోల్లో ఒక మంత్రి లేడు. ఉమ్, ఖజానా ఖాళీ, పర్సెంటేజ్ తీసుకొని ఖజానా ఖాళీ చేస్తాను. ఈయన కంట్రోల్ ఏం లేదు. ఈయన ఉత్సవ విగ్రహం. సీఎం నేను చెప్తా అంతే. ఉమ్, మీరు చూడండి ట్రెజరీ ఎట్లున్నది ఇవాళ. నో కంట్రోల్. కాబట్టి నో డెవలప్మెంట్. నేను చెప్తున్నా ఇవాళ మీకు చెప్తున్నా, ఇలా 6 ఫ్రీబీస్ మాట్లాడింది కదా, 6 33 అంశాలు 32 అంశాలు ఉన్నాయి. అందులో డబ్బులు ఉన్నాయి అయితే 13 6 13 33 ఉన్నాయి, 13 కాదు 33 ఉన్నాయి. కానీ అన్ని ఫైనాన్స్ కాదు, ఫైనాన్స్తో కూడుకునే ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు ఏది అమలు చేయలేదు. అవును చేయలేదు. అవును. ఆ ఒక బస్సు ఫ్రీ అనే ఆ పిచ్చిది ఒకటి ఏదో అది చేసిండు. ఇప్పుడు 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు. ఎంతమంది మహిళలకు ఇస్తారో ఇప్పటివరకు చెప్పలే. ఈ స్టేట్దే ఇయ్యలేదు, సెంట్రల్ నుంచి మళ్ళీ 1,00,000 ఇస్తా అని ఆ ఎదురు చెప్తాడు. ఇక్కడ 2500 నువ్వు ఇయ్యలే, 1,00,000 రూపాయలు అంటే 8,000, 2500 ఇయ్యనోడు 8,000 ఇస్తాడా? ఓట్ల కొరకు ఏది పడుతుంది మాట్లాడతారా? అదే ఇప్పుడు ఎఫ్ఆర్ 2000 పెన్షన్ 4,000 చేస్తానని ఇయ్యలేదు. 2000 అంటే నెలకు ఎంత పోతాను తెలుసా? 40 లక్షల మంది ఉన్నారు, 42 లక్షల మంది ఉన్నారు పెన్షన్ తీసుకుంటారు. అది నువ్వు 42 లక్షల మందికి ఇప్పుడు 1,100 కోట్లు పోతానే నెలకు. అవును. అంటే ఇంకో 2,000 పెంచుతా అంటే ఎంత అవుతుంది? 2,400 కోట్లు పోవాలి. 2,800 కోట్లు డబల్ అవుతుంది. 2,400 కోట్లు పోవాలి. నీకు అసలు ఆదాయం అది కొత్తలకు ఎవరికి ఇవ్వకుండా పాతలకు కాడికి ఇస్తేనే, ఇప్పుడున్న కాడికి ఇస్తేనే 2,400 కోట్లు, 2,400 పర్ మంత్ పోవాలి. నీకు పైసలు ఎక్కడైనా నీకు వచ్చేదే 10,000 కోట్ల నుంచి 11,000 కోట్లు. అవును. ఆ 11,000 కోట్లలో ట్రెజరీ నుంచి నీకు 3,000 కోట్లు జీతాలకు పోతున్నాయి, 3,000-4,000 కోట్లు అప్పులకు పోతున్నాయి, 2,000 కోట్లు పెన్షన్లో పోతాయి, 1,000 కోట్లు బియ్యానికి పోతాయి. నీకు ఎక్కడనే ఇక పైసలు? గవర్నమెంట్ నడిపేందుకు 1,000 కోట్లు పోతాయి. నీ పైసలు ఎక్కడనే? డెవలప్మెంట్ ఎక్కడన్నది? ఇంకా మిగతా వెల్ఫేర్ ఎక్కడున్నది? అసలు ఏం లేదు, జీరో. మరి అప్పులన్నీ తెచ్చిపెట్టింది 5 లక్షల కోట్ల పైన. మీరే చెప్పిన ఎలక్ట్రిసిటీ 82,000 కోట్లు అప్పు అయింది. ఇలా మీరు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నారు. ఎక్కడి నుంచి రియంబర్స్మెంట్ చేస్తారు? ఎడ్యుకేషన్కు రియంబర్స్మెంట్ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు హెల్త్కు రియంబర్స్మెంట్ ఎట్లా చేస్తారు? పేద పిల్లలకు ఎట్లా ఎడ్యుకేషన్ నడవాలి? ఇప్పుడు హాస్టల్స్ ఎట్లా నడవాలి? స్కూల్స్ ఎట్లా నడవాలి? గవర్నమెంట్ స్కూల్స్ వాటి నిధులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఏమైనా సోయిందా మీకేమన్నా? అసలు రోడ్లు R&D రోడ్లు చూడుపో. నరేంద్ర మోడీ రోడ్లు వేసింది కాబట్టి ఆ రోడ్ల మీద మనం పోతున్నాం. జిల్లా టు జిల్లా అన్ని హైదరాబాద్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి పోతున్నాం. మిగతా రోడ్లు చూడిపోండి ఊళ్ళల్లో 30-40 కిలోమీటర్ స్పీడ్ కూడా పోలేకపోతున్నాం. కనీసం 30 మట్టి గుంటలు అయితే మట్టి పూసే పరిస్థితి లేదు. రోడ్లకు ఇరువైపులా వంకలు ఉంటాయి, చెట్లు కొట్టే పరిస్థితి లేదు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, చెట్లు రోడ్ల మీదకి వచ్చినాయి. R&Bకి డబ్బులు లేవు. ఇవన్నీ వాస్తవం చెప్తున్నా. 200 యూనిట్లు నువ్వు ఫ్రీగా ఇస్తా అంటే ఎవరి మీద వేస్తావా భారం? అంటే కట్టడం మీద వేస్తావా? రైతుకి ఇంట్లో కరెంట్ ఉన్నది, ఇక్కడ ఫ్రీ ఇస్తా అంటావు, అక్కడ కొడతావు. అట్లా కాదు కదా. నరేంద్ర మోడీ ఏమంటాడు? నరేంద్ర మోడీ చెప్పేది ఇట్లాగా చెప్పేది రెన్యూవబుల్ పవర్ ఇస్తా అంటాడు. అంటే నీకే ఇస్తా అంటాడు. అంటే ఏంటంటే నీకు సోలార్ పెట్టుకో, ఇంటింటికి కరెంట్ మోటార్లు అన్నీ పెట్టుకో, సెంట్రల్ గ్రిడ్ కనెక్షన్ చేస్తా, నువ్వు కాల్చుకొని మిగిలింది ఏమైనా పైసలు మిగిలితే నీకే పంపిస్తామంటాడు. కాబట్టి ఫ్రీ ఇవ్వడం అనేది గొప్పతనం కాదు. ఉన్నదాన్ని ఫ్రీ ఇవ్వడం ఎవడైనా ఇస్తాడు. ఫ్రీ ఇచ్చేది నువ్వు ఇచ్చేది అది పెద్ద మొగతనమా? అట్లా కాదు. నువ్వు వాళ్ళ కరెంటు ఉత్పత్తి చేసి సరైన ధరకి, లేకపోతే ప్రైవేట్కి వెళ్ళిపోతారు రేపు రాబోయే రోజులలో. ఇప్పుడు రిఫార్మ్స్ వస్తున్నాయి, ప్రైవేట్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంది? ఎవడైతే నీకు ఇండస్ట్రీలు నడుపుతున్నారో, కమర్షియల్ నడుపుతున్నారో వాళ్ళంతా వెళ్ళిపోతే నీకు రియంబర్స్మెంట్ చేయలేవు నువ్వు. అవును, చేయలేనప్పుడు పరిస్థితి ఏంది? కాబట్టి దూరదృష్టితో ఆలోచించాలి. పవర్ 24 గంటలు ఉండాలి, దాని మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండాలి. పేదవాళ్ళకు మినిమం ఛార్జ్ అయ్యి, మిగతా కమర్షియల్ దానికి కొద్దిగా ఎక్కువ వేసుకో, తప్పులేదు. కానీ ఇవాళ నువ్వు ఫ్రీ అనే దాని మీద ఏం చేస్తావు? ఈ మొత్తం వ్యవస్థను కుప్ప చేసి పారేస్తాను. నువ్వే చెప్పిన శ్వేతపత్రం 82,000 కోట్ల అప్పు ఉన్నదని జెన్కోలకును, డిస్కమ్లకును, జనరేషన్ ప్లాంట్లకు. మరి ఎట్లా కడతావు? దాని దగ్గర ఇప్పుడు ప్రణాళిక ఉన్నదా? వాళ్ళ ఊళ్ళలో చూడిపోతే ట్రాన్స్ఫార్మర్ ఒక 16 HP ట్రాన్స్ఫార్మర్ మీద 5 HP లోడ్ కూడా నడతలేదు. నో క్వాలిటీ కరెంటు. ట్రాన్స్ఫార్మర్ క్వాలిటీ లేవు, టప్ప ఎగిరిపోతున్నాయి. క్వాలిటీ లేవు, వాళ్ళు పైసలు ఇస్తలేరు. వాడు ఎట్లా పడతారో చేసిస్తాడు. క్వాలిటీ లేదు. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం ఎవరికి తెలియదు ఊళ్ళలో. ఒక లైన్ ఫీజు పడితే పెట్టేటోడు లేడు. 4 చేసే కాడ ఒక్కరు చేస్తారు పని, స్టాఫ్ను పెంచలేరు కింద. ఎన్ని సమస్యలు ఉన్నాయి విద్యుత్ మీద. ఇదంతా ఒక శాస్త్రీయంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? నీకు ఓట్లు కావాలి, అన్ని ఫ్రీ అన్నావు, వచ్చేసింది గవర్నమెంట్, వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? ఎట్లా పెడతావు? ఎట్లా వ్యవస్థలు నడుపుతావు? వ్యవస్థలు చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్. ఆ వ్యవస్థలన్నింటినీ ఎట్లా గాడిలో పెడతావు? ప్రతి వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇలా యూనివర్సిటీలో వ్యవస్థ ఉన్నదా? యూనివర్సిటీలలో ఎక్కడైనా వ్యవస్థ ఉందా? యూనివర్సిటీలు నడుస్తున్నాయా? వాటికి డబ్బులు ఉన్నాయా? వాటి పోస్టింగ్లు ఇచ్చిండ్రా? అవి లేవు. గవర్నమెంట్ కాలేజ్ నడుస్తలేవు, డిగ్రీ కాలేజ్ నడుస్తా, అన్నీ కుప్ప చేసిపోయినారు. పేద పిల్లలు ఎట్లా చదువుకోవాలి? ఇప్పుడు వైద్యం ఎట్లున్నది? పడకేసింది మొత్తం. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కేసీఆర్ ₹1 చేతులు ఎత్తేసిండు. కేంద్రమే చేసింది, అన్ని ప్లాంట్లు ఇచ్చింది, మందులు ఇచ్చింది,
అన్ని కోవిడ్కి సంబంధించిన అవన్నీ ఇస్తే నడిచింది అది. వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చింది, ఏమి ఇచ్చింది. కాబట్టి ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నదని నేను చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వలేదు. వేసాను, ప్రజలు ఓటేసారు. నువ్వు ఇస్తాను వాటి ఇస్తా అన్నది ఒకటి అమలు చేయలేవు. ఇప్పుడు చేయలేడు కూడా అమలు చేయలేవు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. ఒక్కడు కూడా నువ్వు అమలు చేయలేవు. ఇంకొక 6 నెలలు ఆగండి. ఇది 2024 కదా, ఇక చూడండి 6 నెలల తర్వాత చూడండి. ఇక సంవత్సరం మళ్ళీ నవంబర్ వస్తే సంవత్సరం అయిపోద్ది కదా. సంవత్సరం లోపు ఏమి ఇంప్లిమెంట్ చేస్తాడో మళ్ళీ నన్ను పిలువండి, నేను ఇక్కడ మాట్లాడతా. ఓకే, ఏది చేయలేడు. నేను ఉపన్యాసం ఇస్తలేదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నీ దగ్గర బడ్జెట్ లేదు, నువ్వు ట్యాక్సులు వేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఉన్న డబ్బులను వృధా చేస్తున్నారు. ఓకే, వృధా అంటే ఇవే ఫ్రీ బీస్ మీద పోతుంటాయి. వ్యవస్థలు ఉండే వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిండు కేసీఆర్, నువ్వు కూడా అదే చేస్తున్నావు అని చెప్తున్నా. ఓకే, సహకార వ్యవస్థను ఖతం చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ వ్యవస్థను ఖతం చేసిండ్రు, విద్యా వ్యవస్థను ఖతం చేసిండ్రు, హెల్త్ వ్యవస్థను ఖతం చేసిండ్రు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిండ్రు, నిర్మించలేదని చెప్తున్నా నేను తెలంగాణ వచ్చిన. ఓకే, అది నేను చెప్పేది. రేపు జగన్ ఓడిపోతే ఇంకెవడు ఫ్రీ బీస్ మాట్లాడారు. అన్ని ఫ్రీ బీస్ ఇచ్చిండు కదా, ఇప్పుడు గెలుస్తాడా మరి? ఆ పరిస్థితి చెప్తున్నా నేను. అంటే ఎందుకు ఆ వాతావరణం వచ్చింది? మరి ఇన్ని ఫ్రీ బీస్ ఇచ్చిండు కదా, టక్కన గెలవాలి కదా, గెలుస్తాడు అని రాయాలి కదా, రాస్తలేరు కదా. సరే, రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. కాబట్టి రాబోయే రోజులలో ప్రజలు ఈ ఫ్రీ బీస్ మీద పేదలను పేదలుగా చేయడమే, వ్యవస్థలు నిర్వీర్యం చేయడమే, ట్యాక్స్ కట్టిన డబ్బులకు ధర్మకర్తవు, దాన్ని ధర్మంగా ఖర్చు పెట్టాలి. ఓట్ల కొరకు బూటకు మాటలు మాట్లాడద్దు, అబద్ధాల మాటలు మాట్లాడద్దు. ఇది కానీ జనం కూడా వాళ్ళని నమ్ముతున్నారు కదా వేణుగోపాల్ అన్న. మళ్ళీ కళ్ళు చేస్తారు. ఇప్పుడు జనం కాస్త నమ్ముతారు ఒక్కసారి, రెండోసారి తీసెత్తే కొనపోతారు. రైట్, ఎనీవే చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వేణన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.